ఇది పీకో చీర అంచు కుట్టుకోవడానికి, ఇది సరిగ్గా చూసి ఇది పీకో ఓన్లీ చీర అంచు కుట్టుకోవడానికి. జిప్పులు లేసులు కుట్టుకునేది ఇది ఏ మీద పెట్టి 2.5 పెట్టాలి. ఇది పీకో చీర అంచు కుట్టే పాదం. సెలెక్టర్ సి మీద పెట్టి లెంత్ 2 మీద పెట్టాలి. ఇది వచ్చేసరికి రెగ్యులర్ కుట్టు, నార్మల్ కుట్టు వస్తుంది. దీని మీద నార్మల్ కుట్టు ఏ మీద పెట్టి 2.5 పెట్టుకోవాలి. కథమే రెగ్యులర్గా ఇంకా DEFG ఏది కుట్టాలన్నా కానీ దీని మీద కుట్టుకోవచ్చు. లెంత్ 2 పెట్టుకోవాలి. లెంత్ ఎస్ఎస్లో పెట్టేసి ఏ నుంచి G వరకు కుట్టుకుంటే డిజైన్స్ వస్తాయి. నెక్ డిజైన్స్ వస్తాయి. ఈ పాదం వచ్చేసరికి షర్ట్కి కాదాలు వేసే పాదం. చొక్కాకి కాదాలు వేసే పాదం. షర్ట్కి కాదాలు వేయడానికి, చొక్కా కాదాలి, గుండి కాదాలండి, కాదాలు వేయడానికి ఉపయోగపడింది. సెలెక్టర్ 1 2 3 4 మార్చుకోవాలి. 4 స్టెప్పులు సేమ్ మామూలు పాదం మార్చినట్టే. పైనకి ముందు కదులుతూ ఉంటుంది. పైనుంచి కింద తీసుకోవాలి దారం. సైడ్కి పైనకి వదిలేసి సెలెక్టర్ 1 2 3 4 సెలెక్టర్ 1 2 3 4 ఇక్కడ సెలెక్టర్ 1 2 3 4 4 స్టెప్లు మార్చాలి. లెంత్ వచ్చేసరికి 0.5లో పెట్టుకోవాలి. 1కి బిలో. సెలెక్టర్ 1 2 3 4 అది క్లాత్ ఇట్లా ముందుగానే ఫస్ట్ ఉంటుంది రౌండ్ చేసి. ఇప్పుడు 1లో పెట్టారా? ఫస్ట్ 1 ఇది 1. అది ఇది 0.5 అది 0.5లో పెట్టారా? క్లాత్ ముందుకు వచ్చింది, ఇట్లా కుట్టుకుంటా ముందుకు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ 2 ఫ్రంట్ ఇలా లాగా అవుతుంది. ఏది 2? ఇవన్నీ 2. 1 2 3 4 మీరు 1 అయిన తర్వాత ఏం చేస్తారు? 2లోకి మార్చాను. మీరే మార్చుకుంటారు. మనమే మార్చాలి. 2 ఇప్పుడు అయిపోయింది. 2 కూడా అయిపోయింది. ఇప్పుడు 3లోకి పెట్టాను. 3 పెడితే అది వెనక్కి వచ్చేది, రివర్స్ వెనక్కి వెళ్ళిపోయింది. ఓకే 1 2 3 మళ్ళీ 4 ఇవ్వండి. 2 4 బ్యాక్ వచ్చి రివర్స్ క్లాత్ లాక్ అయిపోతుంది. ఎక్స్ట్రా ఉందారా కట్ చేయండి. ఇవ్వండి ఇక్కడ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బటన్స్ కి హోల్ వేసుకోవడానికి. హోల్స్ బటన్ హోల్ అంటారు. ఓకే కాదు, ఇవి రెండు ఉపయోగించి షర్ట్ బటన్ హోల్ వేయచ్చు. అవునవును, బటన్ హోల్ వేసుకోవడానికి ఈ రెండు. లాస్ట్ రౌండ్ ఇది వచ్చేసరికి ఇది ఎట్లా పెట్టారు నాకు అర్థం కాలేదు. ఒక్క నిమిషం పెట్టి చూపించండి. సేమ్ మామూలు మార్చినట్టే ఇలాగే పెట్టేయడమే. ఇలా పెట్టేసి ఫుట్ డౌన్ చేయండి, ఇలాగే అయిపోయింది. అక్కడ హోల్ లేదు కదా, ఇదే పాయింట్, ఇదే దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకోవాలి, ఈ ఎడ్జ్ని దీని మీద దగ్గర హోల్ దగ్గర పెట్టాలి. ఎడ్జ్ని లాక్ అయిపోయింది. ఈ పాదం వచ్చరికి హెమ్మింగ్ పాదం. చీర ఫాల్కి హెమ్మింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏది చేంజ్ చేస్తారు? పని చేస్తాం కదా, ఆ చేతి పని దీని మీద కుట్టుకోవచ్చు. సెలెక్టర్ ఈ మీద పెట్టుకోవాలి. సెలెక్టర్ ఈ లెంత్ 2 అప్పుడు హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది చీర ఫాల్ ఇట్లా పెట్టేసామా. చీర మీద ఫాల్ పెట్టామనుకోండి. ఇప్పుడు ఈ కిందదేమో చీర, ఇది ఫాల్ పెట్టాము పైన. ఇది ఫాల్.